వారు అనేకులు వచ్చారు, కానీ వారి తరం కాలేదు. మానవుడు ఎవరు అంటే దేవుని సంతతి. దేవుని నుండి ఉద్భవించిన వాడే మనుష్యుడు. అతనికి నరుడు అని పేరు పెట్టబడది. భూమి నుండి ఉద్భవించాడు కాబట్టి ఆయన మనుష్యుడు అని పిలువబడ్డది. ఈ మనుష్యుని రక్షించుటకు మాత్రము ఎవని తరము కాదు, గాని మరలా ఎవరైతే సృష్టించారో, ఎవరైతే తన స్వారూప్యములో మానవుని నిర్మించి తయారు చేసుకున్నాడో, తన పోలికలో తన రూపములో, కాబట్టి తన ద్వారా మాత్రమే మానవునికి రక్షణ అన్న సత్యము ప్రపంచంలో ఈ గూఢమైనటువంటి సత్యం అలాగే మిగిలిపోయింది. కనుక రక్షించువారు గాని అలాగే ఉన్నతమైనటువంటి స్థానంలో తీసుకెళ్లే సామర్థ్యత గాని